వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇప్పుడు మనకు వచ్చేసి కోడింగ్ అండ్ డికోడింగ్. సో ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ ఎక్కడ వాడతారు అంతేం లేదు, ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ అనేది మూడవ వ్యక్తికి తెలియకుండా చేసేదే కోడింగ్ అండ్ డికోడింగ్. దీన్ని ఏం చేస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాడుకుంటారు, ఆర్మీ వాళ్ళు వాడుకుంటారు, టెర్రరిస్టులు వాడుకుంటారు, స్మగ్లర్స్ వాడుకుంటారు, వీళ్ళందరూ కూడా వాడుకుంటారు. మన స్వాతంత్రం పూర్వం కూడా స్వాతంత్ర సమయోధులు ఇలా వాడుకునేది. సో ఆ కోడింగ్ డికోడింగ్ని మనం ఇక్కడ చేస్తున్నాం, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఈ కోడింగ్ కొన్ని వర్డ్స్కు మీనింగ్ ఉంటుంది, కొన్ని వర్డ్స్కు మీనింగ్ కూడా ఉండదు. సో మనకు అక్కడ నెంబరింగ్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇది చూసుకుందాం, ఓకే రైట్. ఇక్కడ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ LUTE is written as mute and fate is become gate, then what will become blue be written in that code. మామూలుగా ఏంటంటే ఇలా మనం రాసుకోవాలి, మనం కంఫర్ట్గా నేను ఇక్కడ రాసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ABCDEFGHMNOPQ ఇవన్నీ మీకు తెలుసు. సో కోడింగ్ అనేది ఒక నెంబరింగ్లో. ఇందులో చూసుకుంటే మనకు ఇక్కడ ఏమైంది, LUTE అనేది MUTU అయింది, UTE చేంజ్ కాలే, L బికమ్ M. ఇక్కడ ఏమైంది, L అనేది Mకు ఒకటి చేంజ్ అయిపోయింది, L అనేది Mకు ఒక చిన్న చేంజ్ అనేది వచ్చింది, చూడండి వచ్చిందా, ఒకటి చేంజ్ అయింది. నెక్స్ట్ ఏం కావాలి, FATE బికమ్ GAT, గేట్ అయింది. ఈ మూడు సేమ్ ఉన్నాయి, ఇది ఒక్కటే మారింది. F అనేది F అనేది ఒకటి ఎక్స్ట్రా పెరిగింది, ఒక్కటి తక్కువైంది, ఇక్కడ ఒక్కటి పెరిగింది. బ్లూ అనేది ఏమైంది, ఏమవుతుంది అని అడుగుతుండు. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ మూడు సేమ్ యాజిటీస్ ఉన్నాయా లేవో చూసుకోవాలి, ఉన్నాయి. తర్వాత ఏం కావాలి, B ఒకటి పెరగాలి, B బికమ్ C. Answer should be CLUE. Okay, right. Next problem. In a certain language, Madras coded as NBESBT. నేను చెప్పిన ఆల్రెడీ దానికట్టు మీనింగ్ ఉండదని చూడాలి. ఇక్కడ ఫస్ట్ మద్రాస్, MADRAS. ఇదేమైంది, అది NBESB అంటే ఈ మారింది. ఇట్లా M అనేది N అయింది, అంటే ఇక్కడ చూడు 13 బికమ్ 14, ఒకటి ఎక్స్ట్రా పెరిగింది, M Nకి అయింది. AB అయింది అంటే A కూడా ఒకటి పెరిగింది, AB అయింది. DE అయింది, ఒకటి చేంజ్ అయింది, అంటే ఇక్కడ చూడు +1 ఇది కూడా +1. R కూడా S అయింది, A అనేది B అయింది, S అనేది T అయింది. అన్ని ప్లస్ అన్ని ప్లస్ ఒకటి మారుతుంది. నెక్స్ట్ ఏం కావాలి మరి, బాంబే, BOMBAY, బాంబే. BM ఫస్ట్ B ఒకటి పెరగాలి, B అనేది C కావాలి, సో C అయింది. తర్వాత O అనేది P కావాలి, O అనేది P ఎక్కడుంది, O అనేది P. ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని తీసేసుకోవచ్చు, ఇది ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం, M బికమ్ N, CPN ఎక్కడ ఉంటుంది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇప్పుడు చూసుకున్నప్పుడు CPN CB సేమ్ ఉంది, XZ ఒక్కటే తేడా ఉంది. అదొక్కటి చూసుకుంటారు, అన్ని చూడాల్సిన అవసరం లేదు, మనకు టైం వేస్ట్ ప్రాసెస్. ఇక్కడ Y అనేది Z కావాలి, అంటే ఇది ఆన్సర్. మధ్య చూడాల్సిన అవసరం లేదు, మనం ఎలిమినేషన్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ టైం టేకన్, ప్రతిదీ టైం వేస్ట్ అవుతుంది. సో ప్రతిదీ నెంబర్ చూసుకోవాలి, ఏది ఛాయిస్ ఉంది, కొన్ని ఎలిమినేషన్ చేసుకుంటూ మనకు వచ్చిన వర్డ్స్ బట్టి ఎలిమినేషన్ చేసుకుంటూ పోతే ఈజీగా టైం సేఫ్ అవుతుంది. అన్నిటికీ అదే ఉంటుంది. నేను ఇట్లా రాసినాను, మీకు కంఫర్ట్గా ఉన్న రాసుకోవచ్చు. నాకేంటంటే ఇక్కడ బోర్డు మీద సెట్ చేయడానికి నేను ఈ విధంగా కంఫర్ట్గా తీసుకున్నా, ఓకేనా రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఫిష్ రిటర్న్ యాజ్ FISH రాసుకోండి. ఇక్కడ మళ్ళీ FISH బికమ్ EHISH
ఆర్ జి. ఎఫ్ ఈకి సంబంధం ఏంది? ఎఫ్ అనేది ఎనిక్కి వచ్చింది, రైట్. ఐ కూడా ఎనిక్కి వచ్చింది, అంటే ఇది -1 మైనస్, అన్ని మైనస్లే తీసుకుంటున్నా. ఎస్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఎస్ ఏమైంది? ఆర్ అయింది, ఇది కూడా మైనస్ అయింది. ఓకే, ఇటు మళ్ళీ మీరు ఇట్లా తీసుకోకండి, ఇది ఎస్ 18 17 కనుక 18. హెచ్ అనేది మళ్ళీ జీ అయింది, హెచ్ అనేది జీ అనేది, ఇది కూడా మళ్ళీ -1 -1 -1. సో మనకి ఇచ్చిన నెక్స్ట్ కోడ్ కూడా అదే కావాలి. ఈ జంగిల్ ఏం కావాలి? JUNGLE. ఈ జంగిల్ వెనక్కి రావాలి. జే వెనక్కి వస్తే ఏమవుతుంది? ఇక్కడ జే వెనక్కి వస్తే ఐ అవుతుంది. ఇక్కడ ఐ అంటే ఇవి రెండు తీసేసుకోవచ్చు, అయిపోయింది. మళ్ళీ ఇందులో మనకు ఈ థర్డ్ లెటర్ ఒక చూసుకోండి, సరిపోతుంది. అన్ని చూడాల్సిన అవసరం లేదు. థర్డ్ లెటర్ ఏంటిది? ఎన్ వెనక్కి రావాలి. ఎన్ వెనక్కి వస్తే ఏమవుతుంది? ఎం అవుతుంది, అంటే ఎం ఉన్నది ఆన్సర్, అంటే ఇది ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఇవి రెండు ఎలిమినేటెడ్ అయిపోయినాయి. ఐ ఉంది, ఐటీ సేమ్ ఉంది, వదిలే. డి సేమ్ ఉంది, కే సేమ్ ఉంది, ఎఫ్ సేమ్ ఉంది. సేమ్లు ఏంటండి? ఎం అండ్ ఎన్. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆప్షన్, ఆ ఒక్క నెంబర్ చూసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ చూసుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకేనా? ఇది ఎలిమినేషన్ మెథడ్, ఈజీ, అన్నిటికంటే ఈజీగా ఉంటుంది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ ట్వింకిల్ రాసుకోండి. ఇక్కడ TWINKLE become SVHOJK and D. T ఏమైంది? ఎస్ అయింది. టీ ఎక్కడుంది? ఇది -1. టీఎస్ అంటే ఒకటి వెనక్కి పోయింది. VW అనేది వి అయింది, ఇది కూడా వెనక్కి పోయింది, -1. ఐ అనేది హెచ్ అయింది, -1. ఎన్ అనేది ఓ అయింది, +1. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైంది? ఎన్ బికమ్ ఓ ప్లస్ అయింది, కే బికమ్ జే మైనస్ అయింది, ఎల్ బికమ్ కే. ఎల్ ఎక్కడుంది? ఎల్ అనేది కే అయింది, ఇది కూడా మైనస్ అయింది. ఈ బికమ్ డి, ఇది కూడా మైనస్ అయింది. ఒకసారి చూసుకోండి, ఇవన్నీ కూడా ఆర్డర్లో లేవు. ఇది ఒక్కటి వచ్చారు తేడా వచ్చింది, అన్నీ సేమ్గా చూసుకోవద్దు. ఇక్కడ ఫస్ట్ టీ అనేది ఎస్ అయింది, ఇక్కడ మనకు ఫిల్టర్ కావాలి. FILTERS. ఫస్ట్ ఎఫ్ ఏం కావాలి? మైనస్ కావాలి. ఎఫ్ అనేది వెనక్కి పోవాలి, అంటే ఈ కావాలి. ఈ ఉన్నదంటే ఇది ఎగిరిపోయింది, రైట్. నెక్స్ట్ చూస్తే ఐ అనేది మళ్ళీ వెనక్కే రావాలి. ఐ అనేది వెనక్కి వస్తే హెచ్ అవుతుంది, అంటే హెచ్, అంటే ఇది కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇందులో సేమ్ ఏమున్నాయి? హెచ్ హై డిఓక్యూ. ఇది ఒక మిడిల్ ఒక్కటే తేడా ఉంది చూడండి. ఈ మిడిల్ ఒక్కటే రెండింటికి చేంజ్ ఉంది. ఈ మిడిల్ దాన్ని దొరకబడితే అయిపోతుంది, అన్ని దొరకబట్టాల్సిన అవసరం లేదు మనకు. ఎస్ అనేది యూ అయింది, ఎస్ యూ ఉంది. మనకేం కావాలి? మిడిల్ది టీ అనేది ముందుకు పోవాలి, టీ అనేది +1 కావాలి. అంటే ఏం కావాలి? టీ కాస్త యూ కావాలి, అంటే +1 కావాలి. చూసిలా, అన్ని మైనస్లు ఉన్నాయని మనం వెనక్కి పోతే ఎగిరిపోతుంది ఛాన్స్. ఒక మార్క్ పోయే ఛాయిస్ ఎక్కువగా ఉంది కనుక మీరు అలా చేయాల్సి ఉంటుంది. ప్లస్ అంటే ఆన్సర్ షుడ్ బి యూ, ఆన్సర్ షుడ్ బి ఇది. ఇది ఒక్కటి తేడా వచ్చినా మనకు ఆన్సర్ తేడా ఉంటుంది. ప్రతి లెటర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ రోడ్, ROAD, రోడ్ అనేది URDG. RU అయింది, RU అంటే మధ్యలో +2. O అనేది R అయింది, ఇక్కడ కూడా +2, మధ్యలో +2, ఇది కూడా +2. A అనేది D అయింది, A అనేది D అంటే మధ్యలో +2, 2 లెటర్స్ ఉన్నాయి. D అనేది G అయింది, ఈ రెండింటి మధ్యలో కూడా +2. అయితే
ఇప్పుడు స్వాన్ SWAN స్వాన్. ఎస్ అనేది +2 కావాలి. ఎస్కు ప్లస్ అంటే ఈ మధ్యలో పోతే వి స్టార్ట్ కావాలి. ఇక్కడ వి ఎక్కడుంటే అదే ఆన్సర్. ఇది ఎగిరిపోయింది. నెక్స్ట్ డబ్ల్యూ అనేది 2 జంప్ చేయాలి అంటే మళ్ళీ జెడ్ కావాలి. డబ్ల్యూ అనేది జెడ్ అంటే ఇది ఎగిరిపోయింది. నెక్స్ట్ ఏ అనేది డి అవుతుంది. ఏడి అంతే కదా ఇక, ఎందుకంటే ఏడి అయింది. ఏడి అనేది డి అయింది కనుక ఆన్సర్ షుడ్ బి బి. చూసిలా ఎంత ఈజీ కాన్సెప్టో. కోడింగ్ అండ్ డికోడింగ్ మనకి ఏదో కాన్సెప్ట్ అనుకుంటారు, అదేం లేదు. వాడు కొన్ని లెటర్స్ ముందుకు కొన్ని లెటర్స్ వెనుకకు మధ్యలో జరుపుతూ ఉంటాడు. ఇవి ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? 2-3 క్లాసులు రెగ్యులర్గా వినండి. ఓకే, రైట్. ఆన్సర్ నెక్స్ట్, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ ఆపరేషన్ OPERATION ఆపరేషన్ NODQBUJPO మారింది. ఇన్విజిబుల్ ఏం కావాలి? INVISIBLE ఇన్విజిబుల్ ఏ విధంగా మారుతుందో చూడమన్నాడు. చూసుకుంటే ఓ అనేది ఎన్ అయింది. ఓ ఎక్కడుంది? ఒకటి నెగటివ్ మైనస్ పోయింది అంటే ఇది మైనస్ వచ్చింది. ఐ కూడా వెనక్కి పోవాలి. ఐ వెనక్కి పోతే ఏమవుతుంది? హెచ్ అవుతుంది. ఐ అనేది హెచ్ అయింది. సో ఇవి 2 ఎగిరిపోయినాయి. ఇందులో చూసుకుందాం. ఎఫ్ అనేది లాస్ట్కి ఎఫ్ డి తేడా ఉంది. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ డి ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి దొరుకుతుంది. ఇవి 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. టైం సేవింగ్ కోసం చెప్తున్నా. సో ఇక్కడ హెచ్ ఇవి 2 మాత్రమే ఉన్నాయి. చూసుకుంటే ఎఫ్ డి. ఎన్ అనేది ఓ అయింది. ఎన్ ఎక్కడ ఉంది? ఇక్కడ అంటే ఒకటి ముందుకు వచ్చింది. ఇక్కడ ఎన్ అనేది ముందుకు వచ్చింది. ఇక్కడ ఈ అనేది ముందుకు పోవాలి. ఈ అనేది ముందుకు పోతే ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. ఈ అనేది ముందుకు పోతే ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మనకి ఏది తేడానో అక్కడ దొరకబట్టుకుంటే అయిపోతుంది. అన్ని టైం వేస్ట్ ప్రాసెస్. ఓకేనా? రైట్. నీకు ఓపుకుంటే అన్నీ చూసుకో, కానీ అవసరం లేదు. ఏదైతే ఈజీ ఉందో ఇక్కడ చూడు. ఇది సేమ్ ఉంది, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్. ఇక్కడ ఒకటి తేడా ఉన్నది. మనం ఇటు చూసుకున్నాం. ఎక్కడో ఒకడ ఆ రెండిట్లో ఆ రెండైనా తెలిసిపోయింది మనకు. ఆ రెండిట్లో ఏది తేడా ఉందో అది దొరకబడితే అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ సర్టెన్ కోడ్ ఫేవర్ ఈజ్ రిటర్న్. చూద్దాం. ఎప్పుడైనా సరే ఓపిక రాసుకుంటే సరిపోతుంది. FAVOUR ఆన్సర్ రిలేనే ఉంటాయి కనుక EBUPTS అయిపోయింది. అయితే డేంజర్ ఏం కావాలి? DANGER. డేంజర్ అనేది ఏమవుతుందో అడుగుతుండు. ఎఫ్ అనేది ఈ అయింది అంటే ఎఫ్ అనేది బ్యాక్ వచ్చిండు -1. తర్వాత ఏమైంది? ఏ అనేది బి అయింది. ఏ అనేది బి అంటే +1. చూడండి, అది -1 అనేది +1 అయింది. నెక్స్ట్ ఏం కావాలి? వి అనేది యు అయింది. యు అయిందంటే -1. ఓకే. తర్వాత ఆర్ అనేది చూసుకుంటే RS అయింది అంటే +1. చూద్దాం. ఇప్పుడు దీన్ని కొన్ని మనకు సరిపోతే చూసుకుంటే డేంజర్ కావాలి. డేంజర్ అంటే ఏంటిది? ఫస్ట్ మైనస్ అంటే వెనక్కి సి పోవాలి. సి కావాలి. వచ్చింది అంటే ఇవి 2 ఎగిరిపోయినాయి మనకు. సి తర్వాత మనకు లాస్ట్కు ఇక్కడ ఎస్ ఉంది. ఈ రెండిట్లో డి ఉంది, సిబి, ఎఫ్ఎం ఉంది కదా. మూడోది చూసుకుంటే సరిపోతాయి కదా. మూడోది అనేది -1. థర్డ్ లెటర్ -1 కావాలి. థర్డ్ ఎన్ అనేది వెనక్కి రావాలి. ఎన్ అనేది వెనక్కి పోతే ఎం కావాలి. ఎన్ అనేది ఇదే కదా, ఇది 40 నుంచి వెనక్కి పోతే ఎం కావాలి. ఎం ఎక్కడుంది? ఇందులో మాత్రమే ఉంది. తేడా ఎక్కడుంది అదే పట్టుకుందాం. మొత్తం నాడి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆన్సర్ షుడ్ బి ఎం. ఓకేనా? ఎందుకంటే డాక్టర్స్ ఉండేది, వాడి నాడి చూసి వీడి ఏ రోగు ఎక్కడుందని పట్టుకునేది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు? ఒక హాస్పిటల్ పోతే, కార్పొరేట్ హాస్పిటల్ పోతే మనకు ఏం అవసరమో కాదు, వాడి దగ్గర ఎన్ని టెస్టులు అన్ని టెస్టులు చేపిస్తాను.
మనం అన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అంత టైం లేదు, టైం సేవ్ చేసుకోవాలి. ఎక్కడ తేడా ఉందో అవి క్యాన్సిలేషన్ మెథడ్లో పోతూ ఉంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే, రైట్. సమ్మర్ కోడెడ్ రన్నర్, SUMMER, సమ్మర్ కోడెడ్ రన్నర్, RUNNER. ఓకే, అయితే వింటర్, WINTR, వింటర్. ఇక్కడ చూసుకుంటే ఈ లెటర్స్ ఏమీ ఉన్నాయి అంటే ఏం కావాలి, ఇక్కడ ఐ సేమే ఉంటుంది, ER సేమే ఉంటుంది. ఐ సేమ్ ఉంది, ఇదే ఇక మళ్ళీ మనం చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే సెకండ్ లెటర్ ఇక్కడ సేమ్ ఉన్నది, ఇక్కడ కూడా దీనికి సెకండ్ లెటర్ ఐ రావాలి, ఐ ఉంది. సో ఐ లెటర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఏది లేదు. ఇక ఐ అనేది అక్కడ ఏమన్నా ఉందా, ఏది లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది, బి ఇస్ ద ఆన్సర్. మనం కొత్త క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు, వాడు చేంజ్ చేయాలి కనుక కొంచెం లాజికల్ సెన్స్, అది కొత్తగా చేసేది ఏం లేదు. లేకపోతే మళ్ళీ కోడింగ్ చూసుకోవచ్చు, అంత టైం ఎందుకు మనకు. ఓకేనా, చేసుకోకుండా ఈజీగా చేసే కాన్సెప్ట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రొడక్షన్. ఇన్ ఏ ప్రొడక్షన్ రాసుకోవాల్సిందే, PRODUCTIONS, ప్రొడక్షన్. ఇక్కడ క్యూ అన్నాడు, మళ్ళా వేరే పెన్ తీసుకుంటా. QPCVEUHPMT, దేనికి అది రాసుకున్నా నేను. ఓరియంటేషన్, ORIEN TAION, ఓరియంటేషన్. ఓరియంటేషన్ ఎలా రాస్తామో మనము అడిగాడు, ఇక్కడ చూసుకుందాం. P అనేది Q అయింది, P ఎక్కడుంది, P బికమ్ Q అంటే +1. మళ్ళీ R బికమ్ Q అంటే -1. ఒకటి వెనక్కి పోయిండు, +1 అంటే ఒక స్టెప్ ముందుకేసిండు, -1 అంటే ఒక స్టెప్ వెనక్కేసిండు, అంతే. ఆ ఉద్దేశంతో నేను రాస్తున్నాను. నెక్స్ట్ O అనేది P అయింది, O అనేది P అయింది అంటే O బికమ్ P అంటే ముందుకు వచ్చింది, +1. ఇక్కడ చూద్దాం మనకేమైనా దొరుకుతాయా. ఫస్ట్ O అనేది +1 కావాలి, O అనేది +1 అంటే P కావాలి. O అనేది P అయింది +1. నెక్స్ట్ R అనేది -1, ఇది కూడా PQ కావాలి. PQ ఎక్కడుంది, ఇగో ఇవి రెండు కనుక ఇవి ఎగిరిపోయినాయి, మనకు అవసరం లేదు. ఇక చూడు ఇవి రెండు అయిపోయినాయి. మనమేమో ఇక్కడ తేడా, ఇక్కడ ఇది సేమ్, ఇది తేడా ఉంది, సేమ్ ఉంది. ఇదొక్కటి N ఉంది, P ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి చూసుకుంటే అయిపోతుంది మనం. సెకండ్ది ఏంటిది, ఇక్కడ N అనేది M అయింది, N అనేది M అయింది అంటే బ్యాక్ పోయింది, 14 బికమ్ 13. అంటే ఇక్కడ ఏం కావాలి, ఈ O అనేవాడు వెనక్కి పోవాలి. O అనేది వెనక్కి పోతే ఏమవుతుంది, N అవుతుంది. O వెనక్కి పోతే N అవుతుంది, అంతేగా. O అనేది వెనక్కి పోయినప్పుడు N అవుతుంది, అదే ఆన్సర్. కొత్తగా ఏం లేదు, ఇక అన్ని మనం చూడాల్సిన అవసరం ఏం లేదు. మనకు అన్నిటికీ ఎందుకు, ఎలిమినేషన్ ఏది చేసినామా గడ్డబడి, అంతే. మనకు వరద వచ్చింది, అది రాలేసుకొని దాటి బ్రిడ్జ్ పట్టుకొని ఇప్పుడు టైం అవసరం లేదు మనకు, ఎగ్జామ్లో దాటినామా లేదా. ఓకే, రైట్, అయిపోయింది. ఆన్సర్ షుడ్ బి 1 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ కోడ్ మైండ్, MIND, మైండ్ ఏమైంది, KGLB అయింది. సో ARGUE become YPESC. దెన్ డయాగ్రామ్ ఏమవుతుందో కావాలి, DIAGRAM.
డయాగ్రామ్ బికమ్ వాట్ హ్యాపెండ్. చూద్దాం. ఎం అనేది కే అయింది అంటే మధ్యలో ఒకటి తేడా వచ్చింది. ఎమ్ బికమ్ అంటే +2 తేడా తీసుకోవచ్చు. -2 సారీ, ఇది -2 ఓకేనా. మళ్ళీ ఇందులో కూడా చూడు, ఏ -2 అంటే మనకు సర్కిల్గా తీసుకున్నప్పుడు మళ్ళీ ఇది -2నే వస్తుంది. ఇక్కడ -2 అంటే ఫస్ట్ లెటర్ -2 రావాలి. ఫస్ట్ లెటర్ -2 రావాలంటే డీకి 2 ఎనికి పోతే ఏమవుతుంది? బి. అంటే ఇవి రెండు మనకు సంబంధం లేదు. ఇక ఈ బీలనే కావాలి. ఈ బీలనే చూసుకుంటే ఇక చూడు, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. థర్డ్ది ఒక్కటే తేడా ఉంది. అట్నుంచి థర్డ్, ఇది థర్డ్ తీసుకుందాం. అట్నుంచి థర్డ్ తీసుకుంటే అట్నుంచి థర్డ్, ఇది జీ బికమ్ ఈ. జీ బికమ్ ఈ. జీ బికమ్ ఈ అంటే మధ్యలో ఒకటి తేడా, ఎనికి 2 తేడా వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఈ ఆర్లోకి వెళ్ళి ఎనికి 2 రావాలి. ఆర్లోకి వెళ్ళి ఎనికి 2 వస్తే పి అవుతుంది. ఇది చూడు, ఆర్ అనేది ఎనికి 2 వస్తే పి అవుతుంది. ఆన్సర్ షుడ్ బి 1. ఆన్సర్ షుడ్ బి 1. వెరీ ఈజీ కాన్సెప్ట్ ఇది. వాడు ఇచ్చిన అన్నీ చూడాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరమో అవి చూసుకొని సిమిలర్గా ఏమున్నాయి, నాన్ సిమిలర్గా ఏమున్నాయి, నాన్ సిమిలర్లో మనకి ఎలిజిబిలిటీ ఏది అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ కోడింగ్ అండ్ డికోడింగ్.